ఇది పైది న్యూ, ఓకే, కిందది ఓల్డ్. అయితే వచ్చేసి పర్మిషన్ లేదు, ఆపమన్నారు, ఆపేసాం వర్క్. లేనిపోని క్వశ్చన్స్ చేస్తే నేను 10 క్వశ్చన్స్ వేయాల్సి వస్తుంది. ఇక్కడ రోడ్డు ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది, రోడ్డు ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారు. ఇవన్నీ బండ్లు చూడండి రేట్ల పెట్టుకున్నారు. ఈ రోడ్లలో బండ్లు పెట్టుకొని మీరు నమాజులు చేసుకొని మీరు చేసుకుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు ఓట్లు ఎక్కడికి వస్తున్నాయి, ఏడికెళ్ళి ఇది చేస్తున్నారు. దీన్ని పట్టించుకునే నాయకులు లేరు, నాదులు లేరు. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వెనకపల్లి వార్డుకు సంబంధించి ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వెనకపల్లి వెళ్లే రోడ్లో ఉన్న ఈ రోడ్లో మసీద్ నిర్మాణం జరుగుతూ ఉంది. మసీద్ నిర్మాణంలో రోడ్డును సెట్ బ్యాక్ లేకుండా మసీద్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. మసీద్ నిర్మాణానికి ఒక కమ్యూనిటీ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వ పరంగా దీనికి సరైన అనుమతులు లేవని ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు, హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన వాళ్ళు అభ్యంతరం చెప్తా ఉన్నారు. వారు మున్సిపల్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేశారు. సో దీనికి సంబంధించి నిజంగా అసలు ఏంటి మసీదు వాళ్ళ వర్షన్ ఏంటి, నిజంగా దీనికి అనుమతులు ఉన్నాయా లేవా, సెట్ బ్యాక్ లేకుండా కడుతున్నారా ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. భయ్యా నమస్తే, ఏం కడుతున్నారు ఇక్కడ? మసీద్ కడుతున్నాం. మసీద్ అవును. పర్మిషన్ ఉందా? అంటే ఒక కమ్యూనిటీ సెంటర్ కట్టడానికి పర్మిషన్ ఉంటుంది కదా ప్రాపర్? పర్మిషన్ ఉంది, పర్మిషన్ ఉంది. ల్యాండ్ ఎవరిది? అది ల్యాండ్ సమీర్ బాయ్. సమీర్ అంటే ప్రైవేట్ ల్యాండ్? ప్రైవేట్ ల్యాండ్ కాదు, ఇది ఇప్పటి నుంచి కాదు, గత 22 సంవత్సరాల నుంచి ఇక్కడ మసీద్ ఉంది. 22 సంవత్సరాల నుంచి ఇక్కడ మసీద్ ఉంది. చిన్నదిగా ఉంది. ఇక్కడ భాస్కర్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ వాళ్ళందరూ నమాజ్ చదువుకోవడానికి వస్తారు ఇక్కడికి. మసీద్ సరిపోవట్లేదు అని చెప్పి కొంచెం పెద్ద మసీద్ కట్టుకుంటున్నాం. కాకపోతే ఇది ఓల్డ్ వాలా న్యూ వాలా చూడండి మీరు. ఓల్డ్ వాలా న్యూ వీళ్ళు మీరు చెప్పారు కదా బ్రదర్, ఇది ఓల్డ్ వాలా న్యూ వాలా? ఏది? ఇది కింద కాంపౌండ్ వాల్. ఓకే, న్యూ కనిపిస్తుందా ఓల్డ్ కనిపిస్తుందా? పైన ప్లాస్టింగ్ కనిపిస్తుంది. ఇది పైది న్యూ, ఓకే, కిందది ఓల్డ్. అయితే వచ్చేసి పర్మిషన్ లేదు, ఆపమన్నారు, ఆపేసాం వర్క్. ఇదేముందో ఇది క్లియర్ అయిన తర్వాత ఇది న్యూ వాలా ఓల్డ్ వాలా చూడండి మీరు. ఓల్డ్ వాల్ పైన న్యూ వాల్ కట్టాం. ఇది వద్దు. రోడ్డును చూస్తే రోడ్డుకు కనీసం 1 మీటర్ కూడా సెట్ బ్యాక్ లేదు. ఒక దాకా ఇప్పుడు ఇది వరకు 100 ఫీట్ ఉందో లేదో మనకు తెలియదు కదా. ఇప్పుడైతే 100 ఫీట్ రోడ్ అంటున్నారు. ఇది ఇక్కడ వరకు అయితే ఆపేశారు. ఆపేసి ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఈ వాల్ తీసేస్తామన్నారు. ఓకే అని ఒప్పుకున్నాం. ఇప్పుడు బయట మెటీరియల్ ఉంది కదా సార్, ఈ మెటీరియల్ని లోపల షిఫ్ట్ చేసుకుంటున్నాం. వాళ్ళు వచ్చి చూసుకున్న తర్వాత ఇది ఏముందో క్లియర్ అయిన తర్వాత పైన కట్టుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు మున్సిపల్ అధికారులు మీకు చెప్పారు ఇది ఆపమని చెప్పి సో ఆపేసాం. ఓకే, ఈ మెటీరియల్ రోడ్డు మీద ఉంది కదా, ఈ మెటీరియల్ లోపలికి షిఫ్ట్ చేసుకుంటున్నాం. అది దాని ఏముందో అయిపోయిన తర్వాత మనం కట్టుకుందాం యాజ్ ఇట్ ఈస్గా. దాని ఏమో ప్రాబ్లం లేదు. దీనికైతే ఖచ్చితంగా ఈ మసీద్ నిర్మాణానికి అయితే పర్మిషన్ ఉందంటారు మీరు? పర్మిషన్ ఎక్స్టెన్షన్ కావచ్చు, మన ఈ మసీద్ ఎక్స్టెన్షన్ కావచ్చు, మసీద్ నిర్మాణం కావచ్చు, పర్మిషన్ ఉంది. అంటే మున్సిపాలిటీ నుంచి ఉందా? 22 సంవత్సరాల నుంచి మసీద్ ఉంది. ఆ మసీద్ని మనం ఏం చేస్తున్నాం, పెద్ద చేస్తున్నాం అంతే. అంతే మాత్రం ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ వేరే కన్స్ట్రక్షన్ ఏం చేయట్లేదు. మసీద్ కింద ఎంత ఉందో పైన అది ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. ఎట్లా మళ్ళీ దీనికి ఫండ్స్ ఎట్లా వస్తా ఉన్నాయి మీకు? మసీద్ కమిటీ ఉందా దీనికి నిర్మాణానికి? మసీద్ కమిటీ దీనికి విరాళాలు వేసుకొని కట్టుకుంటున్నారు. వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టట్లేదు, మనం మన ఫండ్స్ తోనే కట్టుకుంటున్నాం. ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని ఫ్లోర్లు వేస్తా ఉన్నా తెలియదు సార్. ఇదే ఫ్లోర్, పైన ఏం లేదు, ఒక్క 2 స్లాబ్లు మాత్రమే, పైన ఏం లేదు. అది పారాఫిట్ వాల్ లేపేసి ఆపేస్తాం. అంటే మదర్సా కూడా రన్ చేయబోతా ఉన్నారు అనేది చెప్తా ఉన్నారు కొంతమంది. లేనిపోని పుకారులు నమ్మొద్దు సార్, అర్థమైందా? లేనిపోని క్వశ్చన్స్ చేస్తే నేను 10 క్వశ్చన్స్ వేయాల్సి వస్తుంది. లేనిపోని క్వశ్చన్స్ లేదు, మీకు లేనిపోని డౌట్స్ క్రియేట్ చేసుకోవద్దు. ఇప్పుడు మీరు అడిగారని చెప్పి నేనేదో ఈగోకి ఫీల్ అయ్యి వెనక పెట్టుకోవచ్చు, కానీ అది పద్ధతి కాదు. ఇక్కడ మసీద్ ఉంటుంది, మసీదే కడుతున్నాం అంతే. సో ఇది మొత్తానికి సెట్ బ్యాక్ విషయంలోనైతే మున్సిపల్ అధికారులు మాకు అబ్జెక్షన్ చెప్పారు, అది ముందు కూల్చేయమని. ఆ కూల్చేయడానికి కూడా మేము కూడా అంగీకరించినాం. వెనుక మాత్రమే అంటే సెట్ బ్యాక్ ఎక్కడైతే మనకు రోడ్డుకు ఎంత దూరం నుంచి 4 మీటర్లు, 5 మీటర్లు, 6 మీటర్లు మున్సిపల్ గైడ్లైన్స్ ఎట్లా ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారం వెనుక ఎన్ని మీటర్లు ఉంటే అన్ని మీటర్లు వెనుక నిర్మాణం చేసుకుంటాం. ఇది గతంలో ఉన్న మసీదే, దాన్ని కొంత ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాం. దీనికి సంబంధించి అన్ని పర్మిషన్లు ఉన్నాయనేది మసీద్ కమిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మసీద్ కమిటీ నిధులతోనే దీన్ని నిర్మిస్తున్నట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి హిందూ సంఘాలు, హిందూ ధార్మిక సంఘాలు, బజరంగ్ దళ్ కావచ్చు, వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళ అబ్జెక్షన్ ఏంటో వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏం పేరు అన్ని పేరు? నా పేరు వాసు. ఏంటి అసలు మీ అభ్యంతరం ఏంటి? ఇది ఓన్లీ సెట్ బ్యాక్ లేదనే అభ్యంతరమా? అసలు ఏంటి అసలు మసీద్ కట్టడంలో, మసీద్ నిర్మించుకోవడంలో మీకున్న అభ్యంతరం ఏంటి? ఇక్కడ రోడ్డు ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది, రోడ్డు ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ మసీద్ 20 ఏళ్ళ నుంచి అప్పటి నుంచి అని ఏమి లేదు. మసీద్ రీసెంట్గా రేకుల షెడ్ వేసుకొని ఉంటుండే, దాన్ని తీసేసి ఇప్పుడు పెద్ద కడుతున్నారు. దీనికి ఎలాంటి పర్మిషన్ లేదు. అసలు పర్మిషన్ ఉందా? పర్మిషన్ తీసుకోలేదు. ఎక్కడున్నది? ఇది మా గ్రామ పంచాయతీ కిందకే ఉంటుంది. మా గ్రామ పంచాయతీ నుంచి ఎప్పుడు కూడా ఎన్ఓసి ఇవ్వలేదు. ఇప్పుడు మున్సిపాలిటీ కిందకి ఉన్నది. యాక్చువల్గా వీళ్ళకు తెలియదో నాకు. కాకపోతే ఏంటంటే ఏదైనా లేఅవుట్ చేసినప్పుడు రెసిడెన్షియల్ లేఅవుట్ ఉంటుంది.
రెసిడెన్షియల్ లేఅవుట్ పర్మిషన్ ఉంటుంది. దీంట్లో రిలీజియన్ స్ట్రక్చర్ ఎట్లా కడతారు? రిలీజియన్ స్ట్రక్చర్ కట్టడానికి వీల్లేదు కదా. జనాలు ఉండడానికే పర్మిషన్ తీసుకొని ఒక లేఅవుట్ చేసినప్పుడు మతపరమైన కట్టడానికి లేదు కదా. మరి ఏ విధంగా మున్సిపల్ కమిషనర్ కూడా ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం మేము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మున్సిపల్ కమిషనర్ కూడా ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? యాక్షన్ తీసుకోవట్లేదంటే మరి వాళ్ళు డబ్బులు తీసుకొని అమ్ముడు పోయినాడా, మరి ఇంకేం చేస్తున్నాడో తెలియదు. ఇంకేం చేసిరో తెలియదు. వాళ్ళు ఇప్పటివరకు అయితే యాక్షన్ తీసుకోవాలి కదా, కనీసం యాక్షన్ తీసుకోలేదు. మరి ఇది ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం. ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు దానికి పరిశీలన చేసి ఏమైనా చేయాలి కదా. మరి ఎక్కడ జరిగేది పని అట్లాగే జరుగుతుంది. మరి దీనిపైన వాళ్ళు ఎలాంటి స్పందన కూడా లేదు, ఇప్పటివరకు రెస్పాన్స్ లేదు. అంటే ఇప్పుడు దీనికి పర్మిషన్ లేదనేది ఒక అభ్యంతరం, మీది సెట్ బ్యాక్ అనేది అంటే రోడ్ లేదు, సెట్ బ్యాక్ లేదు, రోడ్ ఎంక్రోచ్మెంట్ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ రోడ్ నుంచి 10 గ్రామాల్లో డైరెక్ట్ బస్సులు కూడా వెళ్తాయి, గవర్నమెంట్ వెహికల్స్ కూడా వెళ్తాయి. ఇది శంషాబాద్ హైవేకు అటాచ్డ్ కనెక్టివిటీ ఉన్న రోడ్డు, హైవే రోడ్కి. కానీ ఈ రోడ్డు మరి ఇట్లా ఆక్రమిస్తే రేపు ఈ గవర్నమెంట్ అధికారులు ఫస్ట్ వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళు పట్టించుకోవడం లేదు. మరి డబ్బులు తీసుకొని ఇంకేం చేస్తున్నారో మాకు అనుమానం ఉన్నది. వాళ్ళకి సహకరిస్తున్నారు. డైరెక్ట్గా కంప్లైంట్ వచ్చినప్పుడు పని ఆపకుండా వాళ్ళు డిస్మాంటిల్ చేయాలి, కూలగొట్టాలి. రోడ్ ఎంక్రోచ్మెంట్ అయినప్పుడు ఈ ట్యాక్సులు తీసుకోవడం, ఇవన్నీ తీసుకోవడం చేస్తారు. కానీ ఇలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు మాత్రం తీసుకోవడం లేదు, యాక్షన్ తీసుకోవడం లేదు వాళ్ళు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీ డిమాండ్ ఏంటి? అసలు దీనికి సంబంధించి మీ డిమాండ్ ఏంటి? మీరు ఏం చేయబోతా ఉన్నారు? రోడ్ ఎంక్రోచ్మెంట్ ఏముందో అది తీసేసేయాలి. రోడ్ ఎంక్రోచ్మెంట్ కాకూడదు. రోడ్ వైండింగ్ అయినప్పుడు ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో. ఈ బిల్డింగ్కి పర్మిషన్ ఉంటే కట్టుకొని, పర్మిషన్ లేకపోతే అది కూడా ఆపేసేయాలి బిల్డింగ్, అంతే. ఏం చెప్తారన్నా, మీరేం చెప్తారు? రీసెంట్గా మొయినాబాద్ మండల్లో ఇప్పుడు మేము చూసినంత వరకు అయితే, మేమున్నంత వరకు, నేను ఇక్కడ పక్కన ఉన్న బాకారం నా విలేజ్ నాది, మేము చూసేంత వరకు ఇక్కడ మస్జిద్లు ఏం లేవు. నేను చూసేంత వరకు మస్జిద్లు లేవు. ఇప్పుడు సడన్గా వచ్చేసి ప్రతి రూట్లో ఇప్పుడే ఇంకా కొంచెం దూరంలో 1/2 కిలోమీటర్ లేదు, ఆడ మెల్లగా చిన్నగా కట్టుకొని దాన్ని మస్జిద్ చేసేసారు. ఇన్కేపల్లి విలేజ్లో కూడా చిన్నగా హోటల్ లాగా పెట్టిర్రు. హోటల్ లాగా పెట్టి దాన్ని మస్జిద్ చేసేసి మొత్తం రోడ్లోకి వచ్చేసారు. అట్లా కట్టుకుంటున్నారు. హైవే మీద పోతుంటే కూడా ఆడ కూడా అంతే. మన అజీజ్ నగర్ దగ్గర కూడా రోడ్లోనే కట్టారు. ముందు కట్టుకుంటున్నారు, రోడ్లోకి జరుగుతున్నారు. ఫ్రైడే రోజు వాళ్ళు చేసుకుంటారు. కట్టుకోడు వాళ్ళు, మేము దాని మీద అబ్జెక్షన్ కాదు. కట్టుకునేది ఏదైతే ఉంటుందో మీరు పార్కింగ్ ఫెసిలిటీ చూసుకోండి. మీకు ఏదైతే మీరు చేసుకుంటారో, పూజ చేసుకుంటాం, మేము కూడా గుళ్ళలో పూజ చేసుకుంటాం. అట్లా మీ పార్కింగ్ ఫెసిలిటీ, పోవడానికి అందరికీ దారి, ఇలాంటివి డిస్టర్బెన్స్ కావద్దు అనేది మేము. ఇట్లా కడితే ఏముందని చెప్పండి, మీరు కట్టుకుంటున్నారు, మీరు ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. మీరు ఏమంటున్నాడు, ఆయన జేబీఐటీ నుంచి పిల్లలు వస్తారు, మాకు ప్రార్థనలు చేసుకుంటారు, మేమని అంటున్నాం. మీరు జేబీఐటీ నుంచి ప్రార్థనలు చేసుకొని వచ్చేవాళ్ళు, మీకు ఏదైతే సంస్థ నుంచి వస్తుంటారో 500-600 మంది వస్తారా? మీ పండుగలు జరిగినప్పుడు 1000 మంది వస్తారా? మీ బండ్లు పెట్టుకుంటారు, రోడ్లు కబ్జాలు చేసుకుంటారా, రోడ్లలో పెట్టుకుంటారా? మీరేమో ఇంత పెద్ద కాలనీ ఉంది, ఏడ కూడా మీరు పార్కింగ్ చూసుకోకుండా ఇవన్నీ బండ్లు చూడండి ఎట్లా పెట్టుకున్నారు. ఈ రోడ్లలో బండ్లు పెట్టుకొని మీరు నమాజులు చేసుకొని మీరు చేసుకుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఎవరు ప్రశ్నించాలి? ఇది ఏం జరుగుతుంది ఇక్కడ? మేము అనేది ఏంటంటే మీరు పార్కింగ్ ఫెసిలిటీ చేసుకొని కట్టుకోండి, పెద్దగా కట్టుకోండి, ఇంకేమైనా కట్టుకోండి, ఏమైనా చేసుకోండి, జనాలకు ఇబ్బంది పెట్టకండి. మీ పార్కింగ్ ఫెసిలిటీ చూసుకోండి. మనం ఇప్పుడు కూడా సిటీలో చూస్తున్నాం, ఎన్ని చూస్తున్నాం, మస్జిద్లు కట్టుకున్న తర్వాత వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటా రోడ్ల పైన మొత్తం వచ్చేసి రోడ్లు ఆక్రమించుకొని ఇంకేమో చేస్తున్నారు. ఇప్పుడు మన హిందూ ధర్మం ప్రకారం మనకేం జరుగుతుంది? మనకు కూడా అలాంటివే జరుగుతుంది. మనం ఏం చేసుకున్నా వీళ్ళ దిక్కులు అభ్యంతరం. ఇది మొయినాబాదు మరో పాకిస్తాన్ లాగానో మరో ఓన్ సిటీ లాగా చేసే ఉద్దేశం ఉన్నట్టున్నది. ఇప్పటివరకు ఇట్లాంటి లేకుండే ఈ కాలనీ మొత్తం చూసుకుంటే కూడా మొత్తం ముస్లిం కాలనీ అయిపోయింది. వీళ్ళు ఓట్లు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి, ఏడికెళ్ళి ఇది చేస్తున్నారు, దీన్ని పట్టించుకునే నాయకులు లేరు, నాదులు లేరు. అసలు ఈ మొయినాబాద్లో ఏం జరుగుతుంది అనేది కూడా మాకు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాకు భయం అవుతుంది. ఉండాలంటే కూడా మేము ఊర్లలో చిన్న ఉండి మేము సంస్థలు ఉంటే ఇట్లాంటి వెలిసిన తర్వాత మాకు ఇబ్బంది ఉన్నది. పోయే దారులలో మేము ఎట్లా పోతాం, ఎట్లా వస్తాం, రేపు మాకు ఏంది పరిస్థితి, మాకు ఎట్లాంటి ఇది ఉన్నది అన్నీ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, దాడులు ఎలా జరుగుతున్నాయి, ఏం చేస్తున్నాం అనేది మాకు లోకల్గా మాకు భయం ఉంది. వీళ్ళతో ఎందుకు మాకు ఇంతగానం ఎందుకు ప్రాబ్లం చేస్తున్నావు, వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? మన నాయకులు కానీ లీడర్లు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు? యథేచ్ఛగా సపోర్ట్దా కూకుంటారు, పైసలు తినుకుంటారా, లేకపోతే భయం అవుతుందా వాళ్ళకి? రేపు జరగబోయే జనాలకు ఏం చెప్దామనుకుంటున్నారు, ఇక్కడ లోకల్లో ఉన్న హిందువులను ఏం చేద్దామనుకుంటున్నారు అనేది అర్థమవుతలేదు. దీన్ని ఇప్పటివరకు మొయినాబాద్ మున్సిపల్ అన్నారు, 311 జియో అన్నారు. 311 జియో ఎక్కడిదక్కడనే ఉంది, యథేచ్ఛగా కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి. లోకల్ వాళ్ళ మేము కట్టుకోనికి ఇబ్బంది ఉంది, బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎట్లా కట్టుకొని ఉంటున్నారు? ఒకసారి ఆలోచించాలి. జలాశయాల గురించి అన్నారు, వాటికి కూడా ఏది లేదు. మరి వీళ్ళంతా కట్టుకొని ఈ కన్స్ట్రక్షన్లు అన్ని జరిగి ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను అదే అడగదలుచుకున్నాను మున్సిపల్ కమిషనర్ గారికి. వారికి కూడా కంప్లైంట్ ఇస్తే, వాళ్ళతో పాటు ఇస్తే కూడా ఇప్పటివరకు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది సిగ్గుచేటు విషయం. ఇది దయచేసి గవర్నమెంట్ కానీ ఇంకా లోకల్ లీడర్లు కానీ ఎవరైతే ఉన్నారో ఇలాంటి చర్యలు తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.